అండి అందరికీ, నేను మీ వైజాగ్ పిల్లకి హైదరాబాద్ లో చిన్న పని ఉండే హైదరాబాద్ అయితే బయలుదేరిపోయాం. మార్నింగ్ కల్లా రీచ్ అయిపోయి రూమ్ తీసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేమైతే మా పని మీద అయితే బయటకైతే వచ్చేసాం. ఫ్రైడే పూజ మిస్ అయ్యానని చాలా బాధపడ్డాను. మేము తీసుకున్న రూమ్ పక్కనే దుర్గమ్మ గుడి ఉంది, అక్కడికి వెళ్లి అమ్మవారిని దర్శనం అయితే చేసేసుకున్నాను. అక్కడి నుంచి మా పని మీద మేము బయలుదేరామండి. అనుకున్న పని అంతా చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. మళ్ళీ ఒకసారి రూమ్ కి అయితే వచ్చి డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని ఇద్దరం మ్యాచింగ్ వేసుకొని ఇంకా బయలుదేరిపోయాం. మెట్రో కూడా ఎక్కేసాం అనమాట. ఈసారి హైదరాబాద్ వచ్చినందుకు మెట్రో, ఆటో, కార్ అన్ని ట్రైల్ వేసేసినట్టు అయిపోయింది. ఫుల్ గా జర్నీ మొత్తం 1 డే లో హైదరాబాద్ మొత్తం చుట్టేసాం. మెట్రోలో మేము ½ అవర్ ఫుల్ జర్నీ చేసాం అనమాట. అక్కడి నుంచి చిన్న పని మీద అక్కడికి వెళ్ళి ఆ పని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఈవెన్ మేము మధ్యాహ్నం లంచ్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ 3 o'clock అయితే అయిపోయింది. లాస్ట్ టైం మేము హైదరాబాద్ వచ్చేటప్పుడు చాలా వర్షం పడుతూ చాలా కూల్ గా ఉందన్నమాట క్లైమేట్. ఈ రోజు అయితే మాత్రం ఎండ చంపేసింది. ఇంకా కుకుట్పల్లిలో చిన్న వర్క్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసుకొని లంచ్ టైం కల్లా నేనైతే దోశ, మా వారైతే కర్డ్ రైస్ తిన్నారనమాట. ఓకే, టేస్ట్ అయితే పర్వాలేదు. ఇంకా ఆకలి మీద ఉన్నాం కాబట్టి మెల్లగా కానించేసాం. ఫుడ్ సంగతి ఏమో గానండి, చుట్టూ ఉన్న అంబియన్స్ మాత్రం చాలా కొత్తగా చాలా బాగుంది. చూసారా, మా వారు టైం కూడా చూపిస్తున్నారు. 3:32కి మేము లంచ్ అయితే ఫినిష్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక లాంగ్ డ్రైవ్ వర్క్ ఒకటి ఉంటే అది కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ రూమ్ కి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పి బయటకైతే వచ్చాం. బయట ఒకటే అడిగామా, మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్లి రోటీ పన్నీర్ కర్రీ కావాలని అడిగితే 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత మ్యాప్ చూసి ఇక్కడ దగ్గరలోనే ఉంది, 1 కిలోమీటర్ నడిచేద్దామని చెప్పారు. సర్లే ఏం చేయాలని నడిస్తే ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం దొరకలేక ఒక పొరోటా, ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నాం. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. తీసుకున్న తర్వాత పడేయలేం కదా, అడ్జస్ట్ అయిపోయి మెల్లగా తినేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విషయం మీకు చెప్పాలండి, మా రూమ్ కి 2 అడుగుల పక్కన రైట్ సైడ్ లో మంచి రెస్టారెంట్ ఉంది. లెఫ్ట్ సైడ్ లో నుంచి మేము వెళ్ళిపోయాం. ఈసారి చాలా బాధ అని పక్కనే ఉన్న రెస్టారెంట్ వదిలేసి ఊరంతా తిరిగి ఏదో ఫుడ్ తీసుకున్నాం. మరేం చేస్తాం. ఈ రోజు లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. మీరైతే నన్ను ఫాలో చేసేయండి. నేను మీ వైజాగ్ పిల్ల.